అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మాఘ స్నానం మహోత్కృష్టం. మాఘమాసం వచ్చింది. ఒక్కో మాసానికి ఒక్కో ఉత్కృష్టత ఉన్నట్టే ఈ మాసంలో నదీ స్నానం ఎంతో పుణ్యప్రదం. దానిని తెలిపే పద్మపురాణం తర్గతమైన కథ ఒకటి ఉంది. భృగు మహర్షి ఒకానొక సమయంలో వింధ్య పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండగా అక్కడ కరువు వచ్చింది. దానితో ఆయన కైలాస పర్వత ప్రాంతంలోని మణికూట పర్వతానికి వెళ్ళి ఆశ్రమం నిర్మించుకొని అక్కడ తపస్సు చెయ్యనారంభించాడు. ఒకరోజు ఆయన దగ్గరకు సాధువుల ముఖాకృతి గల ఒక వ్యక్తి వచ్చాడు. అతనితో పాటు జగదేక సుందరి అయిన స్త్రీ కూడా వచ్చింది. ఆ వ్యక్తి ఈయన దగ్గరకు వచ్చి, మహర్షి, నేను సుముఖుడునని విద్యాధరుడను. ఈమె నా ధర్మపత్ని. మేము పైలోకాలకు వెళ్ళి వస్తుండగా నాకు ఈ రూపం వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలియడం లేదు. ఈ వికార రూపు పోవటానికి తరుణోపాయాన్ని తెలియచేయండి అని ప్రార్థించాడు. భృగు మహర్షి దివ్య దృష్టితో ఏం జరిగిందో చూసి, ఓ ఈ విద్యాధర, నీవు కృతయుగంలో ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉన్నావు. ద్వాదశి రోజున స్నానం చేసి పారాయణ చేయవలసి ఉండగా నీవు తైలంతో అభ్యంగన స్నానం చేశావు. ఆ దోషం నిన్ను వెంటాడుతూ వచ్చింది. దాని ఫలితమే ఈ వికృతాకృతి అని చెప్పాడు. ఎవరికైనా జన్మ జన్మాంతరాలలో చేసిన ఏ చిన్న పాపమైనా దాని ఫలం అనుభవించక తప్పదు. అది ఏ సమయంలో ఫలితం చూపుతుందో కూడా చెప్పలేము అన్నాడు. ఇది విన్న విద్యాధరుడు తనకు ఆ పాపం పోయే మార్గం తెలుపమని కోరాడు. మాఘమాసంలో నదీ స్నానం చేస్తే నీకు ఈ వికృత రూపు పోతుందని భృగు మహర్షి అతనికి చెప్పాడు. విద్యాధరుడు ఆ విధంగానే మాఘమాసంలో నదీ స్నానం చేసి పూర్వరూపాన్ని పొంది భార్యతో సంతోషంగా వెళ్ళాడు. మాఘమాసం పాపాలు తొలగించడంలో అంతటి శక్తి కలిగినది అని ఆ కథ సారాంశం. ఈ భృగు మహర్షి పేరు మీద మహిమాన్వితమైన ఒక తీర్థం కూడా ఉంది. మహర్షి చాలా కాలం వింధ్య పర్వత ప్రాంతాల్లో శివుని గురించి తపస్సు చేశాడు. అయితే ఎంతకు శివుడు ప్రత్యక్షం కాకపోవటంతో తీవ్ర తపస్సు ప్రారంభించాడు. నిశ్చలంగా ఉండి తపస్సు చేస్తుండటంతో అతని శరీరం చుట్టూ పుట్టలు పెరిగాయి. అతనిని అనుగ్రహించమని పార్వతీదేవి కోరడంతో శివుడు వృషభ రూపంతో వెళ్ళి అతని శరీరంపై పుట్టను తొలగించాడు. పుట్ట తొలగించే క్రమంలో భృగువుకు తపోభంగమైంది. దానితో ఆయన తన తపస్సుకు భంగం కలిగించిన ఎద్దుపై ఆగ్రహించాడు. ఇంతలో శివుడు తన అసలు రూపంతో ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి ఋషి మానవుల పాపాలు పోగొట్టే ఒక తీర్థాన్ని తాను తపస్సు చేసిన చోటే ఏర్పాటు చేయాలని, దానికి తన తపస్సు చేసిన ప్రదేశం కనుక భృగు తీర్థమని నామకరణం చెయ్యమని కోరాడు. అయితే ఈ తీర్థంలో స్నానం చేసిన వారికే కాక దాని ప్రసక్తి విన్నవారి పాపాలు తొలగుతాయని శివుడు వరమిచ్చాడు. భృగు మహర్షికి చెందినదే ఒక విచిత్రమైన కథ ఉంది. ఒక పురుషుడు పిల్లవానికి జన్మనిచ్చిన కథ ఇది. 100 అశ్వమేధ యాగాలు చేసి కీర్తి ప్రతిష్టలు పుణ్యఫలం సంపాదించిన వాడు మహారాజు యవనాశ్వుడు. అతను ఇక్ష్వాకు వంశస్థుడు, ధర్మపాలన చేసినవాడు. అయితే అతనికి సంతానం కలగకపోవటంతో భృగు మహర్షిని ఆశ్రయించి సేవించి ఆయన సలహాపై పుత్రకామేష్టి యాగం చేశాడు. చివరిగా పుత్రోత్పత్తికి తాగవలసిన మంత్రజలాన్ని భృగు మహర్షి ఇచ్చాడు. దానిని మర్నాడు అతని భార్య చేత తాగించాలని తెలిపాడు. రాజు ఆ మంత్రజలాన్ని ఋద్విక్కులకు ఇచ్చి దానిని జాగ్రత్త చేయమని కోరాడు. కాగా రాత్రివేళ యాగశాల సమీపంలో నిద్రిస్తున్న యవనాశ్వునికి దాహం వేసింది. నిద్ర కళ్ళతో ఉన్న అతను నీటి కోసం వెతికి పొరపాటున మంత్రజలం ఉన్న కుండలోని నీటిని త్రాగేశాడు. వివిధ యాగ సంభారాలతో ఉన్న దాని రుచి చూసి అది తన భార్య కోసం ఉద్దేశించిన మంత్రజలమని గ్రహించాడు. వెంటనే భృగు మహర్షికి విషయం తెలిపాడు. ఆ జలం పుత్రప్రాప్తికై ఉద్దేశించినది కనుక దానిని తాగిన యవనాశ్వునికి పుత్రుడు కలుగుతాడని ఆయన చెప్పారు. అయితే పుట్టబోయే బిడ్డ మేధావి అవుతాడని, వంశాభివృద్ధి చేస్తాడని ఆశీర్వదించాడు. అతనికి జన్మించిన వాడే మాంధాత. ఈ మాంధాత గొప్ప పుణ్యకార్యాలు చేసి కీర్తిగాంచి షట్చక్రవర్తులలో ఒకనిగా పేరు పొందాడు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.